హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, మనకి ట్రిపుల్ ఐటీకి అప్లై చేయడం కోసం మనకి ఏమేమి ఉండాలో, అలాగే కౌన్సిలింగ్కి ఏమేమి ఉండాలో అన్ని డాక్యుమెంట్స్ ఈ వీడియోలో చెప్తాను. ఎస్ఎస్సి లేదా ఈక్వలెంట్ మార్క్ షీటు, అంటే మనకి మార్క్స్ మెమో ఉంటుంది కదా 10th క్లాస్ది, అది ఉండాలి. అలాగే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ మీరు ఓసీ అయ్యండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉంటే మాత్రం అది మీది లేటెస్ట్గా చేయించిందే ఉండాలి, 2024లోది. అలాగే మీరు ఒకవేళ పీహెచ్ కేటగిరీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అనుకోండి, పీహెచ్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉంచుకోండి. దీనివల్ల కొన్ని సీట్స్ మీకు ఎక్స్ట్రా వస్తాయి కాబట్టి, లేని వాళ్ళకి అవసరం లేదు. అలాగే క్యాప్ వాళ్ళకైతే క్యాప్ సర్టిఫికేట్ ఉండాలి, లేని వాళ్ళకి అవసరం లేదు. క్యాప్ అంటే ఆర్మీ పిల్లలకి ఉంటుంది సర్టిఫికేటు, ఆర్మీ పేరెంట్స్ది. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఎన్సీసీ సర్టిఫికేట్ అయితే మీరు రెడీ చేసుకోండి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్ రెడీ చేసుకోండి. వీటితో పాటు మనకి ఆధార్ కార్డు, అలాగే రేషన్ కార్డు, నెక్స్ట్ 10th క్లాస్ హాల్ టికెట్, ఇవన్నీ కూడా మీరు దగ్గరగా అయితే పెట్టుకోవాలి. అలాగే కౌన్సిలింగ్కి అయితే మీరు ఇప్పుడు అప్లై చేస్తారు కదా, అప్లికేషన్ ఫామ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ప్రస్తుతానికి అప్లై చేయడానికి మాత్రం మన ఆధార్ కార్డు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు అవి ఉండాలి. అలాగే డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాలంటే అప్లై చేసేటప్పుడు మనకి పాస్పోర్ట్ సైజు ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో, నెక్స్ట్ 10th క్లాస్ హాల్ టికెట్ కానీ మార్క్స్ మెమో కానీ ఏదో ఒకటి అప్లోడ్ చేయమంటుంది. సో మరి ఇంతకు మించి అయితే మనకి ఇంకేం అప్లోడ్ చేయమని అడగదండి. క్యాస్ట్ ఇన్కమ్ లేటెస్ట్గా అయితే మీరు చేయించుకున్నది ఉంటే మంచిది. ప్రస్తుతానికి ఇవి అప్లోడ్ చేయమని అడగదు, కానీ కౌన్సిలింగ్ టైంలో అయితే అవసరం ఉంటుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.